ప్రజా టీవీ న్యూస్ కి స్వాగతం. ఈనాటి వార్తల ప్రారంభానికి ముఖ్యాంశాలు మీకోసం. నంద్యాలలో ఓటు హక్కు వినియోగంపై అవగాహన ర్యాలీ నిర్వహించిన జాయింట్ కలెక్టర్ టి రాహుల్ కుమార్ రెడ్డి. నంద్యాల ఆటోనగర్ అసోసియేషన్ ఆధ్వర్యంలో ఆటోనగర్ వాసులు మాజీ మంత్రి ఫారూక్ సమక్షంలో టీడీపీలో చేరిక. ఆటోనగర్ సమస్యలను అధికారంలోకి రాగానే తీరుస్తానని హామీ. నంద్యాల పట్టణంలోని ఎస్బీఐ కాలనీలో ఎన్నికల ప్రచారం నిర్వహించిన వైసీపీ అభ్యర్థి ఎమ్మెల్యే శిల్పారెడ్డి సోదరి శిల్పారెడ్డి. దోర్నిపాడు మండలం కొండాపురం గ్రామంలో రోడ్ షోలో పాల్గొన్న ఆళ్లగడ్డ ఎమ్మెల్యే అభ్యర్థి గంగుల విజయేంద్రారెడ్డి. సిరివెల్ల మండలం వీరారెడ్డి పాలెంలో ప్రజాగళం నిర్వహించిన మాజీ మంత్రి అఖిలప్రియ ప్రజలు వేసే ఓటు ప్రజా సంక్షేమానికి తోడ్పడాలని పిలుపు. ఈ నెల 13న జరిగే సార్వత్రిక ఎన్నికల పోలింగ్ లో ఓటర్లు పెద్ద ఎత్తున పాల్గొని ఓటు హక్కును వినియోగించుకోవాలని జాయింట్ కలెక్టర్ టి రాహుల్ కుమార్ రెడ్డి పిలుపునిచ్చారు. గురువారం పట్టణంలోని తహసీల్దార్ కార్యాలయం నుండి గాంధీ చౌక్ వరకు స్వీప్ కార్యక్రమాలలో భాగంగా ఓటు హక్కుపై ఓటర్లకు నిర్వహించిన అవగాహన ర్యాలీ కార్యక్రమంలో ఆయన ముఖ్య అతిథిగా పాల్గొన్నారు. ఈ సందర్భంగా జాయింట్ కలెక్టర్ నంద్యాల అసెంబ్లీ నియోజకవర్గ రిటర్నింగ్ అధికారి రాహుల్ కుమార్ రెడ్డి మాట్లాడుతూ జిల్లా కలెక్టర్ ఆదేశాల మేరకు అన్ని పోలింగ్ కేంద్రాలలో మౌలిక వసతులు కల్పించామని, ఓటర్లందరూ ఈ నెల 13వ తేదీన పెద్ద ఎత్తున పాల్గొని తమ ఓటు హక్కు వినియోగించుకోవాలని విజ్ఞప్తి చేశారు. 2019 ఎన్నికల్లో నంద్యాల పట్టణంలో 70% మాత్రమే పోలింగ్ జరిగిందని, ఈ విడత ఎన్నికల్లో 85 నుండి 90% పోలింగ్ కావాలని సూచించారు. మద్యం, నగదు, ఇతర ప్రలోభాలకు ఓటర్లు గురికాకుండా తమ ఓటు హక్కును జాగ్రత్తగా వినియోగించుకోవాలన్నారు. 18 నుంచి 19 సంవత్సరాల మధ్య వయసు ఓటర్లుగా నమోదు చేసుకున్న వారందరూ పోలింగ్ లో పెద్ద ఎత్తున పాల్గొనాలని సూచించారు. బూత్ స్థాయి అధికారులతో ఓటర్ స్లిప్లు ఇంటింటికి పంపిస్తామని, ప్రశాంత వాతావరణంలో ఓటు హక్కు వినియోగించుకునేందుకు ప్రతి ఓటరు ముందుకు రావాలని జేసీ సూచించారు. అనంతరం ర్యాలీలో పాల్గొన్న అధికారులు ప్రజలందరి చేత ఓటు హక్కు వినియోగంపై ప్రతిజ్ఞ చేయించారు. ఈ కార్యక్రమంలో మున్సిపల్ కమిషనర్ నిరంజన్ రెడ్డి, తహసీల్దార్ చంద్రశేఖర్ తదితరులు పాల్గొన్నారు. నంద్యాల ఆటోనగర్ అసోసియేషన్ అధ్యక్షులు జాకిర్ ఆధ్వర్యంలో పట్టణంలోని ఆటోనగర్ వాసులు మాజీ మంత్రి నంద్యాల అసెంబ్లీ అభ్యర్థి ఎన్ఎండి ఫారూక్, తెలుగుదేశం పార్టీ రాష్ట్ర కార్యదర్శి తాతిరెడ్డి తులసిరెడ్డి ఆధ్వర్యంలో టీడీపీలో చేరారు. ఈ సందర్భంగా ఆటోనగర్ వాసులు భారీ ఎత్తున ర్యాలీగా పట్టణంలోని తెలుగుదేశం కార్యాలయానికి చేరుకున్నారు. అనంతరం గజమాలతో మాజీ మంత్రి ఫారూక్, తాతిరెడ్డి తులసిరెడ్డిలను ఘనంగా సన్మానం చేశారు.
అనంతరం ఏర్పాటు చేసిన సమావేశంలో ఆటోనగర్ అసోసియేషన్ అధ్యక్షులు జాకిర్ మాట్లాడుతూ గతంలో ఉప ఎన్నికల సందర్భంగా ఆటోనగర్ వాసులకు ఇళ్ల స్థలాలను రిజిస్టర్ చేయించి ఇచ్చిన ఘనత మాజీ ముఖ్యమంత్రి చంద్రబాబుకు దక్కుతుందన్నారు. అనంతరం ఆటోనగర్ సమస్యను వైసీపీ ఎమ్మెల్యే పట్టించుకోలేదన్నారు. అనంతరం మాజీ మంత్రి ఫారూక్, తాతిరెడ్డి, తులసిరెడ్డిలు మాట్లాడుతూ గత 5 ఏళ్లుగా ఆటోనగర్ సమస్యలను వైసీపీ ప్రభుత్వం పట్టించుకోకపోవడంతో ఆటోనగర్ వాసులు ముక్కుమ్మడిగా తెలుగుదేశం పార్టీలోకి రావడం హర్షణీయమన్నారు. నంద్యాల పట్టణంలో తెలుగుదేశం హయాంలోనే ఎన్నో అభివృద్ధి కార్యక్రమాలు జరిగాయని, వైసీపీ ప్రభుత్వం హయాంలో, శిల్ప హయాంలో నంద్యాలలో అభివృద్ధి శూన్యమన్నారు. మే 13 తర్వాత తెలుగుదేశం ప్రభుత్వం అధికారంలోకి వస్తుందని, భారీ మెజార్టీతో గెలిపించాలని, ప్రభుత్వం ఏర్పాటు అయ్యాక ఆటోనగర్ వాసులకు ప్రభుత్వంతో ప్రత్యేక ప్యాకేజ్ ఇప్పించి సమస్యలను తీరుస్తామన్నారు. కార్యక్రమంలో తెలుగుదేశం నేతలు, కార్యకర్తలు అధిక సంఖ్యలో పాల్గొన్నారు. తెలుగుదేశం పార్టీ కుటుంబంలోకి సాధారణంగా ఆహ్వానపలుకుతున్నాము. తెలుగుదేశం పార్టీ కుటుంబంలోకి సాధారణంగా ఆహ్వానం పలుకుతున్నాము. బాడీ బిల్డర్ మక్సూద్ భాయ్ గారు, కూడా తెలుగుదేశం పార్టీలోకి సాధారణంగా ఆహ్వానిస్తున్నాము. అలాగే హుసేన్ రెడ్డి గారు, నంద్యాల టీడీపీ ఎమ్మెల్యే అభ్యర్థి ఫారూక్ ఆధ్వర్యంలో తెలుగుదేశం పార్టీ కుటుంబంలోకి సాధారణంగా ఆహ్వానం పలుకుతున్నాం. ప్రజలన్నీ సహకరించారు. మన యువ నాయకుడు లోకేష్ బాబు గారు వస్తున్నారు. మీరు అందరూ కూడా తప్పక హాజరు కావాలని కోరుతున్నాము. అలాగే ఇంకొక చిన్న విన్నపం పెద్దలకు, మీరు ఆటోనగర్ ప్రజలందరూ కూడా దాదాపు 25,000 నుంచి 30 ఓట్లు అందరూ పెట్టుకుంటే అంత ఓట్లు వేయించగల శక్తి మీ కాదు ఉందని నాకు తెలుసు. పెద్ద ఆయన గెలుస్తానే ప్రత్యేక ప్యాకేజీ ఆటోనగర్కి ఇప్పించి చంద్రబాబు నాయుడు గారు పెద్ద ఆయన కోరుతున్నాను నేను. అదేవిధంగా జాకిర్ భాయ్ ఇస్మాయిల్ పేరు నాకు తెలుసు వైస్ हमारे पास वापिस आ गए। मैं एक बात बोलता हूँ आपको, ऑटोनगर वालों को सबको 5 साल के नीचे ये ऑटोनगर में चंद्रबाबू नायडू का वोट निकाल दिए, इंशाअल्लाह ताला वो वोट फिर वहाँ पे वापिस लेके आएंगे हम लोग। जून 5 तारीख को चंद्रबाबू नायडू ऑटोनगर फिर वापिस आएगा वहाँ पे। जैसा तुम लोग वो वोट निकाले, इंशाअल्लाह वो वोट फिर वापिस आएगा, क्योंकि आप लोगों को मालूम है चंद्रबाबू नायडू साहब कितना काम करे ऑटोनगर के वास्ते। आज मैं परसों कितने हमारे दोस्तों के साथ गया था ऑटोनगर में। 5 साल के नीचे शिल्पा रवि रेड्डी क्या बोला, अगर मैं ऑटोनगर को डेवलप नहीं करा तो मैं आके वोट नहीं पूछूं बोल के बोला। आज जाके देखो 5 साल के बाद ऑटोनगर जैसा था अभी भी वैसी थे। ना एक नया रोड डाला, ना एक नाली डाला, ना मच्छरा वैसी थे। आदमियां जा रहे तो सांपा जा रहे सामने से। ये ऑटोनगर की हालत है। फिर आज ऑटोनगर वाले तेलुगुदेशम में ज्वाइन हुए तो सबको आके उसके आदमी आके रोकना शुरू करते। कितनों को डराते तुम्हें? 1 को डराते, 2 को डराते, 3 को डराते।
मगर पूरे मुल्क को तो नहीं डरा सकते ना। तो तुम क्या डराते, क्या रुकाते, रुको, क्योंकि ये तेलुगु देशम की सुनामी है। तो कितना रोकता रोके, दीवार तोड़ के हम लोग यहाँ से कंपल्सरी मैं 13 तारीख के दिन पूरा ऑटो नगर पूरे जने बताते तो क्या है क्या नहीं की। इंशाल्लाह पूरे मैं 13 तारीख के दिन 2 मोटरसाइकिल गुजारना भाई, एक फारूक साहब को, एक साहब को, क्योंकि आपको मालूम है चंद्रबाबू नायडू साहब की कितनी जरूरत है। हमारे बच्चों को 5 साल में एक नौकरी नहीं मिली, 5 साल में कुछ भी नहीं मिला। आप लोग देखो, अगर हमारे बच्चे को तो भी MBA पढ़ के या डिग्री पढ़ के किसको तो भी नौकरी आंध्र प्रदेश में मिली, कहीं किसको भी नहीं मिली। जाके हैदराबाद में तो नौकरियां कर रहे, नहीं बोले तो बेंगलुरु में नौकरी कर रहे, नहीं बोले तो कहाँ पे मद्रास में नौकरी कर रहे। कोई भी रंगे आंध्र प्रदेश में नौकरी नहीं कर रहा। ఒక 2 నిమిషాలు మన ఆటో నగర్లో ఒక ముఖ్య మనిషి మన జమ్మన్న గారు మాట్లాడాల్సిందిగా కోరుచున్నాను. నంద్యాల మున్సిపాలిటీ పరిధిలోని 13వ వార్డులో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అభ్యర్థి ఎమ్మెల్యే శిల్పా రవిచంద్ర కిషోర్ రెడ్డి సోదరి శిల్పారెడ్డి ఎన్నికల ప్రచారం నిర్వహించారు. స్థానిక నాయకులతో వలసీరు వార్డులో ప్రతి గడపకు తిరుగుతూ సీఎం జగన్ హయాంలో వైసీపీ ప్రభుత్వం అందించిన సంక్షేమ పథకాల గురించి ప్రజలకు వివరిస్తూ కరపత్రాలను పంపిణీ చేశారు. ఈ సందర్భంగా శిల్పారెడ్డి మాట్లాడుతూ నంద్యాలలో ఎమ్మెల్యే శిల్పా రవిచంద్ర కిషోర్ రెడ్డి సంక్షేమ అభివృద్ధిని ప్రజలకు అందించారని, అదేవిధంగా 5 సంవత్సరాలలో ఎవరూ చేయనంత అభివృద్ధి నంద్యాలకు చేశారన్నారు. మరోసారి రవిచంద్ర కిషోర్ రెడ్డిని ఆశీర్వదిస్తే మరింత అభివృద్ధి చేసి చూపిస్తాడని ప్రజలకు వివరించారు. వచ్చే ఎన్నికల్లో వైఎస్ఆర్సీపీకి ఓటు వేసి సీఎం జగన్మోహన్ రెడ్డిని తిరిగి ముఖ్యమంత్రిని చేయాలని ఓటర్లను అభ్యర్థించారు. నంద్యాలలో వైసీపీ ఎమ్మెల్యే ఎంపీ అభ్యర్థులుగా ఎమ్మెల్యే శిల్పా రవిచంద్ర కిషోర్ రెడ్డి, ఎంపీ పోచ బ్రహ్మానందరెడ్డి పోటీ చేస్తున్నారని, వారిద్దరికీ మీ అమూల్యమైన ఓట్లను ఫ్యాన్ గుర్తుపై వేసి గెలిపించాలన్నారు. ఈ కార్యక్రమంలో వైఎస్ఆర్సీపీ నాయకులు, కార్యకర్తలు, అభిమానులు పాల్గొన్నారు. ఆలగడ్డ నియోజకవర్గం దొర్నిపాడు మండలం కొండాపురం గ్రామంలో ఆలగడ్డ ఎమ్మెల్యే అభ్యర్థి గంగుల విజేంద్రారెడ్డి, సీనియర్ వైసీపీ నాయకుడు భూమా కిషోర్ రెడ్డి రోడ్ షోలో పాల్గొన్నారు. ఎన్నికల ప్రచారంలో భాగంగా నిర్వహించిన రోడ్ షోలో నేతలు విజేంద్ర కిషోర్ రెడ్డిలు ప్రజలకు అభివాదం చేస్తూ షో కొనసాగించారు. అనంతరం వారు మాట్లాడుతూ గత 5 ఏళ్ల వైసీపీ ప్రభుత్వం హయాంలో పేదలకు అనేక సంక్షేమ కార్యక్రమాలు చేపట్టామన్నారు. ఆలగడ్డ నియోజకవర్గంలో మునుపెన్నడూ లేని విధంగా అభివృద్ధి చేసి చూపించామన్నారు. మరోసారి అవకాశం ఇస్తే ఆలగడ్డను మరింత అభివృద్ధి చేస్తామని హామీ ఇచ్చారు. మే 13న జరిగే పోలింగ్ లో ఫ్యాన్ గుర్తుపై ఓటు వేసి ఎమ్మెల్యే అభ్యర్థిగా గంగుల విజేంద్రారెడ్డిని, ఎంపీ అభ్యర్థిగా పోచ బ్రహ్మానందరెడ్డిని గెలిపించాలని వారు కోరారు. ఈ కార్యక్రమంలో మండల కన్వీనర్లు, ఎంపీపీ, జెడ్పీటీసీ, సర్పంచ్లు, వైసీపీ నాయకులు, కార్యకర్తలు, అభిమానులు, గ్రామ ప్రజలు పాల్గొన్నారు. ఆలగడ్డ నియోజకవర్గంలోని సిరివెల మండలం వీరారెడ్డిపల్లి గ్రామంలో మాజీ మంత్రి, ఆలగడ్డ అసెంబ్లీ టీడీపీ అభ్యర్థిని భూమా అఖిలప్రియ ప్రజాకళం కార్యక్రమాన్ని నిర్వహించారు. ఈ సందర్భంగా ఆమె ఎన్డీఏ కూటమి ప్రకటించిన మేనిఫెస్టోను ప్రజలకు వివరించారు. అన్ని వర్గాల సంక్షేమం కోసం తెలుగుదేశం, జనసేన, బీజేపీ కూటమి ఎన్నికల మేనిఫెస్టోను ప్రకటించిందన్నారు. మేనిఫెస్టో అన్ని వర్గాల బాగోగులు చూసే విధంగా ఉందని, ప్రజలు విజ్ఞతతో ఆలోచించాలన్నారు. ప్రజలు వేసే ఓటు ప్రజా సంక్షేమానికి ఉపయోగపడాలని ఆమె ఈ సందర్భంగా పిలుపునిచ్చారు. మే 13న జరిగే ఎన్నికల్లో తెలుగుదేశం పార్టీ సైకిల్ గుర్తుపై తనకు ఎంపీ అభ్యర్థి శబరికి ఓటు వేయాలని ఆమె ప్రజలను కోరారు. సందర్భంగా ఇక్కడ మహిళలకు అందరికీ తెలియజేసుకుంటున్నా, ఇప్పుడు మీరందరూ నిర్ణయించుకోండి ఎవరికి ఓటు వేయాలని. 5 సంవత్సరాలు నిద్రపోతున్న వ్యక్తి మీకు ఎమ్మెల్యేగా కావాలా, లేదంటే వచ్చే 5 సంవత్సరాలు మీరందరూ ప్రశాంతంగా నిద్రపోయేటట్టు చూసుకునే నేను ఎమ్మెల్యేగా కావాలనేది మీరందరూ ఆలోచించుకొని ఓటు వేయాలని చెప్పి ఈ సందర్భంగా తెలియజేసుకుంటూ, వేసే ఓటు రైతులకి భరోసా ఉండాలా, మీరు వేసే ఓటు మహిళలకి భద్రత ఉండాలా, మీరు వేసే ఓటు యువతకి ఉద్యోగాలు వచ్చేటట్టు ఉండాలా, మీరు వేసే ఓటు మన గ్రామాలు అభివృద్ధి చెందేటట్టు ఉండాలా, మీరు వేసే ఓటు ఈ రాష్ట్రానికి రాజధాని వచ్చేటట్టుగా ఉండాలని చెప్పి ఈ సందర్భంగా తెలియజేసుకుంటూ, మరొకసారి గ్రామ ప్రజలకి, తెలుగుదేశం పార్టీ కార్యకర్తలకి, జన సైనికులకి, ఇక్కడికి వచ్చిన మహిళా తల్లులకి అందరికీ పేరు పేరు నేను ధన్యవాదాలు తెలియజేసుకుంటూ, మీరు శోభమ్మని ఎట్లా ఆదరించారో ఆ విధంగా నన్ను కూడా ఆదరించండి. మీ ఇంటి బిడ్డగా మీకోసం కష్టపడి పనిచేస్తానని చెప్పి ఈ సందర్భంగా తెలియజేసుకుంటూ, మరొకసారి మీ అందరికీ పాదాభినందనలు తెలియజేసుకుంటూ సెలవు తీసుకుంటున్నాను. మే 13 2 ఓట్లు ఉంటాయి, ఒకటి ఎమ్మెల్యేకి, ఒకటి ఎంపీకి. 2 ఓట్లు కూడా సైకిల్ గుర్తుకు ఓటు వేయండి. వార్తలు ముగించే ముందు ముఖ్యాంశాలు మరోసారి.
నంద్యాలలో ఓటు హక్కు వినియోగంపై అవగాహన ర్యాలీ నిర్వహించిన జాయింట్ కలెక్టర్ టి రాహుల్ కుమార్ రెడ్డి. నంద్యాల ఆటోనగర్ అసోసియేషన్ ఆధ్వర్యంలో ఆటోనగర్ వాసులు మాజీ మంత్రి ఫారూక్ సమక్షంలో టీడీపీలో చేరిక. ఆటోనగర్ సమస్యలను అధికారంలోకి రాకనే తీరుస్తానని హామీ. నంద్యాల పట్టణంలోని ఎస్బీఐ కాలనీలో ఎన్నికల ప్రచారం నిర్వహించిన వైసీపీ అభ్యర్థి ఎమ్మెల్యే శిల్పారెడ్డి సోదరి శిల్పారెడ్డి. దోర్నిపాడు మండలం కొండాపురం గ్రామంలో రోడ్ షోలో పాల్గొన్న ఆళ్లగడ్డ ఎమ్మెల్యే అభ్యర్థి గంగుల విజయేంద్రారెడ్డి. సిరివెల్ల మండలం వీరారెడ్డి పాలెంలో ప్రజాగళం నిర్వహించిన మాజీ మంత్రి భూమా ప్రియ ప్రజలు వేసే ఓటు ప్రజా సంక్షేమానికి తోడ్పడాలని పిలుపు. ఈ వార్తలు ఇంతతో సమాప్తం. మరిన్ని అప్డేట్స్ కోసం చూస్తూనే ఉండండి ప్రజా టీవీ. ప్రశ్నించే హక్కు మీది, చూపించే సత్తా మాది. వాయిస్ ఇస్ యువర్స్.